నన్ను వదిలేసి వాళ్ళు మాత్రమే ఊరెళ్తారా? ఎలాగైనా సరే భవిష్య రాగానే ఎలా అయినా దాని బుర్ర తిని మనము ఊరెళ్దాం పిన్ని అని అనిపించి దాన్ని తీసుకొని ఆ ఊరు వెళ్లాల్సిందే. వెళ్ళాకేం చేస్తాడు? ఉండమంటే ఎందుకు వచ్చావు అంటాడు. అది ఏడిస్తే తీసుకొచ్చానని చెప్తాను. ఆ తర్వాత వదలాల్సిన బాణాలు వదిలి ధరణి మనసు ముక్కలు చేసి పారిపోయేలా చేస్తా. ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. పిన్ని బంగారం, కూర్చో. ఏమైనా తింటావా? ఎందుకు తిన్నాను తల్లి, తింటాను. అవునరా బంగారం. హలో, అది ముందేదైనా తెచ్చిపెట్టి ఆ తర్వాత మొదలు పెట్టు నీ స్టోరీ. సరేలే, తీసుకొస్తాను. బంగారం బంగారం అంటుంది ఏంటో. హలో, నేను రా ప్రేమ్ బాబాయ్ని. చెప్పు బాబాయ్. డాడీ ఫోన్ చేశారా? స్కూల్కి వచ్చేసరికి నువ్వు ఇంటికి వెళ్ళావన్నారు. ఇంట్లోనే ఉన్నావా? అవును. డాడీ ఏం చెప్పాడు బాబాయ్? నేను వచ్చి చెప్తాలే. అలాగే బాబాయ్. బౌషు, నేను వస్తున్నట్టు లేకపోయినకి చెప్పకు. ఓకే బాబాయ్. భవిష్యు, ఎవరా ఫోన్? ఎవరో డాడీ కోసం చేశారు పిన్ని. ఊరెళ్ళారు అని చెప్పాను. సరే, నువ్వు స్వీట్ తిను. అవును, నీకు అమ్మ అంటే ఇష్టం కదా? అవును. మరి నాన్నంటే ఇష్టమే. నీకు వాళ్ళంటే అంత ఇష్టం కదా? మరి ఆ విషయం వాళ్ళకు తెలుసా? ఏంటి ఇలా అడుగుతుంది? ఎందుకు తెలియదు పిన్ని, తెలుసు. నేనంటే కూడా వాళ్ళకి చాలా ఇష్టం. ఏమి ఇష్టం? ఇష్టమైతే నిన్నిలా వదిలి ఊరెళ్తారా? రాత్రి డాడీ నాకంతా చెప్పారమ్మా. చెప్పాడా? ఏం చెప్పాడ్రా? పాము పగపట్టిందని ఊరెళ్ళి పూజ చేయించుకొని వస్తా తల్లి అని చెప్పారు. అలాగా? మరి నేను వస్తానని నువ్వు అనలేదా? అన్నాను. ఎగ్జామ్ కదా, 1 డేలో వచ్చేస్తాను అని అన్నాడు. 2-3 డేస్ పడితే ఏం చేస్తావు? నువ్వు ఉన్నావుగా, నాకేం భయం. నాకైతే చాలా బాధగా ఉందిరా. ఎందుకు పిన్ని? చిన్న పిల్లవి ఎలా వదిలేయగలిగారు అని. నాకు ఎగ్జామ్స్ అని వెళ్ళారు, లేకపోతే తీసుకుపోయేవారే. నీకు వెళ్ళాలనిపించడం లేదా? ఏ, నీకు వెళ్ళాలనిపిస్తుందా పిన్ని? ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరమే కదా, భయంగా ఉంది. భయంగా ఉందా? అవునరా. అయితే వెళ్దామా? అనేగా అనేది. ఇదిగో చూడు, డ్రెస్సులన్నీ సర్దుతూ. హాయ్ లేక డియర్. బాబాయ్, అమ్మా నాన్న ఊరెళ్ళారు. పిన్ని ఇద్దరమే ఇక్కడే ఉండడం భయమంటూ అందుకే ఊరెళ్దాం పదా అంటుంది. భయపడాల్సిన పనేమి లేదు డియర్. ఏయ్, నా భయం నాది. భయపడాల్సిన పనేం లేదు అంటావే? నువ్వు అసలు ఎందుకు వచ్చావు? అది అలా అన్నావు, బాగుంది. నీ భయం తెలిసిన ఆదిత్య అన్నయ్య కోటలో రాని ఒక్కతే ఉంది, వెళ్ళి తోడుండు తోటరాముడు అన్నాడు. అందుకే నీకు నేను, నాకు నువ్వు అని హాయిగా డ్యూయట్ పాడుకుందామని వచ్చాను. గుండె దడతో ఉన్న ప్రియురాలని, నా హృదయంలో నిద్రించే చెలి అని గుండెల్లో దాచుకుని జోకొడదామని వచ్చాను. ప్రేమ్, పిచ్చి పిచ్చిగా వాగుకు. వెళ్ళవతలకి. అర్థమైంది లేక. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని నాకెప్పుడో అర్థమైంది. మనసులో ప్రేమున్నప్పుడే పైకి కాస్త రుసరుసలాడుతుంది ప్రేయసి అని కవులు ఎప్పుడో చెప్పారు. నీ మాట కటువే గాని మనసు వెన్నడియర్. ప్రేమ్, విసిగించుకో. మేం వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. నన్ను అన్నయ్య మీకు సెక్యూరిటీగా పంపాడు. ఎలా వెళ్తాను? అయినా ఒంటరిగా ప్రేమికురాలుంటే ఎలా వదిలేళ్తాను? అలా వెళ్తే
ప్రేమకి ఈ ప్రేమకి అర్థమే లేదు. ఊరికే పో అనుకు. దక్కిన అవకాశం సద్వినియోగం చేసుకుందాం. మనసు విప్పి ఊసులాడుకుందాం హుషారుగా. షటప్. షటప్ అన్నా గెటౌట్ అన్నా నేను అన్న మాట జవదాటను. నిన్ను ఒంటరిగా ఈ ఇంట్లో వదిలి వెళ్ళను.